మంగళాద్రి దివ్యక్షేత్రంలో రెండు వైష్ణవాలయాల నడుమ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి దివ్య రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. చిన్న రథంగా పిలువబడే ఈ రథం శిథిల స్థితికి చేరుకుంది. గత కొన్నేళ్లుగా చిన్న రథానికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహిస్తూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రథోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి నామని గోపి, ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. సత్వరమే స్పందించిన మంత్రి లోకేష్ చిన్న రథానికి శాశ్వత మరమ్మతుల కోసం అంచనాలు వేయించాలని శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ఈవో నామని గోపిలకు సూచించారు. ఈ మేరకు చిన్న రథాన్ని పూర్తిగా చక్కదిద్దేందుకు 20 లక్షల రూపాయల వ్యయం అవుతుందని తెలియజేసిన వెంటనే మంత్రివర్యులు నారా లోకేష్ తన సొంత నిధులను శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం రథానికి శాశ్వత మరమ్మతులకు గాను 20 లక్షలు అందజేశారు. నిపుణులైన వారి చేత రథానికి పూర్తి స్థాయి మరమ్మతులు చేయించారు. ఈ మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, మంత్రివర్యులు నారా లోకేష్ ప్రతినిధులు దేవస్థానానికి విచ్చేసి రథాన్ని సందర్శించారు. ట్రయల్ రన్ కూడా స్వయంగా పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు డిసెంబర్ 22వ తేదీ సోమవారం శివాలయం ఈవో నామని గోపి, ఆలయ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు, తిరుమల శెట్టి మురళీకృష్ణ, ఉడతా లావణ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు చావలి ఉల్లయ్య, బైరబోయిన శ్రీనివాసరావు రథాన్ని మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్థానిక మీడియాతో మాట్లాడారు. ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము రెండు వైష్ణవాలయాల గల మధ్య బ్రహ్మసూత్ర విశేషమైనటువంటి శివాలయము. మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క దేవాలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతాయండి. అందులో శ్రీశైలము, చిదంబరము ఇటువంటి దేవస్థానాల్లో చేసే నవాన్నిహిక దీక్ష అనే క్రతువు ఇక్కడ జరుగుతుందండి. అది ఇక్కడ విశిష్టత. అంటే 9 రోజులు స్వామివారికి నిత్యము కూడా గ్రామోత్సవాలు జరిగి 10వ రోజు కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారు నందీశ్వరుడి మీద ఉదయం పూట వాహన సేవ జరిగిన తర్వాత అమావాస్య ఘడియల్లో బలిహరణ వేసి మాధ్యాహ్నిక సమయంలో విశేషమైనటువంటి దివ్య రథోత్సవం ఈ రథోత్సవం జరుగుతుందండి. ఎన్నో వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ యొక్క విశేష రథోత్సవానికి, కళ్యాణానికి, లింగోద్భవాభిషేకానికి భక్తులు విరివిగా పాల్గొంటారు. కావున ఈ సంవత్సరం కూడా రథము, దానికి సంబంధించినవన్నీ కూడా మా ధర్మకర్తలు, చైర్మన్ గారు, ఈవో గారు ముస్తాబు చేయించారు. 50 మంది భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి నాడు భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. ఓం నమ శివాయ. మంగళగిరిలో వేసిన శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రథం బాగా రిపేరు అయింది. మన శాసనసభ్యులైన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన సొంత నిధులతో 20 లక్షలతో రథాన్ని 4 చక్రాలు, పైన కొట్లు, ఇరుచులు, పెయింట్ మొత్తం ఆయన గారే అందరించి నేను చెప్పంగానే సరే చూసి ఒకసారి మీరు ఎస్టిమేషన్ వేసుకొని రాండి అన్నారు. తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్లి చెప్తే సరే మనమే చేపిద్దాం, ఎవరిని అడగబాకండి అని రథం మొత్తం ఆయన గారే చేయించారు. ఆయనకి మా ట్రస్ట్ బోర్డు తరఫున మా ఈవో గారు కానీ, మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరం కృతజ్ఞతలు చెప్తున్నాం. మాకు ఎందుకంటే అడగంగానే చేపించినందుకు గత 10 సంవత్సరాల నుంచి రిపేర్లు చేపించుకుంటానే నడుపుతున్నాం. ఈ సంవత్సరం ఎట్లా నడపాలరా బాబు అనే ఆలోచన. ఈ పరమేశ్వరుని
గ్రామోత్సవం ఎట్లా చేయాలా అని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే మీరేం బాధపడబాకండి నేను చేపిస్తాను అన్నాడు. చేపించాడు. ఓం నమ శివాయ. నమ శివాయ. మన మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతి సంవత్సరం అమావాస్యకి రథోత్సవం, మాఘ అమావాస్యకి అమరావతి మహాశివరాత్రి సందర్భంగా దివ్య రథోత్సవం జరుగుతుంది. అయితే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత రథం గురించి పరిస్థితి గురించి ఆరాధించినప్పుడు రిపేర్లు ఉన్నట్టు తాత్కాలికంగా మరమ్మతులు ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని మా చైర్మన్ గారికి దృష్టికి తీసుకువెళ్ళగానే మన లోకేష్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచిన వెంటనే సారు ఎట్టి పరిస్థితుల్లో నేనే చేస్తాను ఇది మొత్తం అని చెప్పి సారు చెప్పిన విధంగానే ఇంకా మన శివరాత్రికి 2 నెలల ముందుగానే మొత్తం రథచక్రాలు దానికి సంబంధించిన ఇరుసులు కానీ పైనుంచి కింద వరకు మొత్తం బాగు చేయించి పెయింట్లతో సహా సారే వ్యక్తిగత నిధుల నుంచి ఖర్చు పెడతారని తెలియజేశారు. దానికి తగ్గట్లుగానే పూర్తి అయిపోయింది. పెయింట్లు, రథోత్సవం ఇవన్నీ కూడా జనవరిలో సిద్ధమైపోతాయి. ఈ విధంగా అడిగిన వెంటనే సొంత నిధులు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కేటాయించి ఇచ్చినందుకు సార్కి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా ట్రస్ట్ బోర్డు తరఫున, మా దేవస్థానం తరఫున. అలాగే సార్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా చేసి మా దేవాలయ అభివృద్ధికి సహాయపడతానని కూడా తెలియజేశారు. ఆయన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంగళగిరిలో ఇచ్చేసిన శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు నెంబర్ అయిన నేను మరి ఈరోజు లోకేష్ గారు ఈ రథానికి అనేక రకాల నిధులు సమర్పించి ఈరోజు మరి ఆయన వ్యక్తిగతంగా గొప్ప నిర్దేశకుడిగా ఆయన్ని మేము పరిగణిస్తున్నాము. ఆయనకి మేము అంత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రథాన్ని అనేక రకాలుగా ముందుకెళ్ళిద్దా లేదని మా చైర్మన్ గారు అందరూ కూడా చాలా ఇదేవుతా బాధపడుతున్న టైంలో లోకేష్ గారు ఈ నిధులిచ్చి ఈ రథాన్ని ముందుకు నడిపే కార్యక్రమం చేసినందుకు లోకేష్ గారికి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. మంగళగిరి నియోజకవర్గంలో ఇలాంటి ఎన్నో జనం చెప్పుకోవట్లేదు, ఎన్నో ఆదుకుంటున్నాడు ఎన్నో రకాలుగా. బడ్డీ కొట్లు ఏంది, రిక్షా బళ్ళు ఏంది, ఎన్ని రకాలుగా ఎవరికైనా దెబ్బ తగిలితే సొంత డబ్బులు ఆయన సొంత డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి కాకుండా ఆయన ఆదుకొని ఎంతో మందిని చాలా డెవలప్ చేస్తున్నాడు. అలాగే ఈ మంగళగిరి ఈ శివాలయం భక్తులు, మంగళగిరి నియోజకవర్గ భక్తులు నియోజకవర్గ స్థాయిలో లోకేష్ బాబు గారికి అండగా ఉండి పూర్తి స్థాయిలో ఆయనకి ఎప్పుడు కూడా మనం ఇలాగ అండగా ఉండి ఇలాగే చేపించుకుంటా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్లకి నమస్కారం. ఐరన్ పెడతాం పైన ఎక్కడా కూడా లోపల నీళ్ళు పడకుండా రేకేశారు.